శ్రీ వాస్తు బ్రహ్మణే నమో నమః. వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయకూడదు, ఎటువంటి చోట గృహ నిర్మాణం అనేది తగదు. దేవాలయం, గోపురం, శిఖరం, ధ్వజస్తంభాదులు ఇటువంటి నీడ పడేటటువంటి చోటున స్థలం కొనుగోలు చేసుకోకూడదు. అటువంటి ప్రదేశాల్లో నివాసం అనేది ఉండకూడదు. దీని వాస్తుశాస్త్రంలో దేవాలయ, గోపుర, శిఖర, ధ్వజస్తంభాదుల దూషిత భూమిగా చెప్పారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరం ఇప్పుడు చూద్దాం. దేవాలయ ధ్వజస్తంభం, గాలిగోపురం, దేవాలయ శిఖరం, రాజప్రాసాదం, దేవప్రాసాదం, దేవాలయం, దేవతా మండపం, వాని శిఖరములు ఇవన్నీ గోపురాలుగా పరిగణించబడ్డాయి వాస్తుశాస్త్రంలో. వీనికి ఎదురుగా ఏ నివాస గృహం ఉన్నా, గృహం ఏ దిక్కుకు ఉన్నా సరే దోషప్రదమగను. అంటే వీటి ఎదురుగా ఏమీ ఉండకూడదు. గోపుర శూల దోషం అనేది పొందుతాయి గృహం. అది వంశహానిని కలిగిస్తుంది, సుఖజీవనమునకు హాని కలిగిస్తుంది. నిత్యం కలహాలు, యజమానికి గొప్ప భయం, అపకీర్తి కలిగిస్తాయి. దేవాలయ శిఖరం నందు చక్రస్థాపన చేయబడినప్పుడు దానికి ఎదురుగా రాజవీధి ఉన్న ఆ దోషం తొలగిపోదు అనేది వాస్తునారాయణీయం చెబుతుంది. మఠాలు, మసీదులు, క్రైస్తవ ప్రార్థన మందిరాలకు, చర్చులు ఎదుట నివాస గృహానం అనేది నిర్మించకూడదు. ఇక మనం రెండవదిగా చెప్పుకుంటే ఎటువంటి గోపురాలు, ధ్వజస్తంభం, వృక్షఛాయ దూషిత భూమిగా చెప్పచ్చు. అంటే వాటి యొక్క నీడ అనేది కూడా గృహంపై పడకూడదు. ప్రాసాదం, శిఖరం, గోపురం, ధ్వజస్తంభం ఈ వృక్షాల యొక్క నీడ ధ్వజఛాయ లేదా లింగఛాయ అంటారు. ఈ నీడ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ధ్వజాదుల నీడ గృహంపై పడకూడదు. సింహద్వారమునకు దాటి నివాస గృహంలోనికి రాకూడదు. ఆ నీడ అనేది రాకూడదు. వృక్షం యొక్క నీడ పడిన దోషమే అవుతుంది. అపవాదం ఏమిటంటే పెద్ద పెద్ద అంతస్తులు కలిగిన భవనాలకి, అపార్ట్మెంట్లకి పై అంతస్తుపై నీడ పడకూడదు. కింద అంతస్తు మీద పడినా పర్వాలేదు. అయితే వీటి యొక్క నీడ రెండవ జాము నుంచి ఎంతవరకు అయితే పడుతుందో దాని కొలత తీసుకుని దానికి 8 రెట్లు వరకు లింగఛాయ, ఈ ధ్వజఛాయ దోషం అనేది ఉంటుంది. అక్కడ వరకు గృహ నిర్మాణాలు చేయకూడదు అనేది శాస్త్రం. అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇది కాస్త కష్టం. గత్యంతరం లేని పరిస్థితుల్లో కనీసం ఆ గోపురం, ధ్వజం, స్తంభం యొక్క వీటి యొక్క నీడ గృహంపై పడకుండా చూసుకోవడం మంచిది. ఇప్పుడు వృక్షాల యొక్క నీడ గురించి చూసుకుంటే ఈ వృక్షాల యొక్క నీడ గృహంపై పడటం కూడా దోషం. వీటికి సంబంధించి ఈ చెట్లు యొక్క నీడ పగలు 3వ జాము నుంచి అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత 3 గంటల లోపుగా పడేటటువంటి నీడ ఏదైతే ఉందో ఆ నీడ ఇంటిపై పెడితే దోషం. అయితే ఈ వృక్షాల ఉదయకాలం మొదటి నీడ వరకు ఎక్కడ వరకు అయితే పడుతుందో దాని ప్రమాణాన్ని తీసుకుని ఆయా వృక్షాలకు అన్ని రెట్లు దోషం అనేది ఉంటుంది. అక్కడ వరకు గృహ నిర్మాణం అనేది చేసుకోకూడదు. వెదురుకి 1 రెట్టు, పున్నాగా, పొగడ చెట్టుకైతే 3 రెట్ల వరకు దోషం ఉంటుంది. ఈ పాలు కారే చెట్లు ఏదైతే ఉన్నాయో 4 రెట్ల వరకు దోషం ఉంటుంది. ఈ రావి చెట్టు నీడకు 5 రెట్ల వరకు దోషం ఉంటుంది. ఈ కొండ, ఉసిరిక చెట్లకు 6 రెట్లు, పూర్ణ వృక్షాలు అంటే కాలం చెల్లినటువంటి చెట్లకు 7 రెట్ల వరకు దోషం అనేది ఉంటుంది. అంటే ఈ చెట్ల యొక్క మొదట నీడ ఎక్కడ వరకు అయితే పడుతుందో అన్ని రెట్లు వరకు ఈ దోషం అనేది ఉంటుంది. అన్ని రెట్లు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి చెట్లు అక్కడ వరకు ఈ నీడ, ఇది ఛాయా దోషం అనేది ఉంటుంది. అక్కడ వరకు గృహ నిర్మాణం అనేది చేసుకోకూడదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కనీసం ఆ చెట్టు యొక్క నీడ గృహంపై పడకుండా జాగ్రత్త పడి గృహ నిర్మాణం అనేది చేసుకోవాలి. అటువంటి స్థలాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇండ్ల ప్లాన్లకు కానీ వాస్తు చూడటానికి కానీ సంప్రదించవచ్చు. ఎక్కడికైనా మేము వచ్చి వాస్తు సంబంధమైనటువంటి విషయాలు చూస్తాం వాస్తు. మరొక వీడియోలో మరలా కలుద్దాం.